నెక్స్ట్ చూడండి, పెను భూకంపంతో విలవిల వణికిన వెనిజులా, శిథిలాల కింద వేల మంది, భారీ సంఖ్యలో మృతులు. నిమిషంలోనే 2 భారీ ప్రకంపనలు. కరాకస్, లాగువైరల్లో విధ్వంసం, కుప్పకూలిన భవనాలు, దెబ్బతిన్న విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, 164 మృతదేహాల గుర్తింపు, వేలాది మంది గాయాలు, 28,000 మంది ఆచూకీ తెలియట్లేదంటూ ప్రత్యేక సైట్కు అభ్యర్థనలు అంటూ చూస్తున్నాం. సో వెనిజులాలో ఒక భారీ భూకంపంతో విలవిల్లాడుతున్నట్టుగా కనబడతా ఉంది. సో అక్కడ ఆల్రెడీ కొంత పరిపాలనపరమైనటువంటి స్తబ్దత కొనసాగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఈ యొక్క భూకంపం కూడా మొత్తం వెనిజులాను అతలాకుతలం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంది. దీని గురించి నెక్స్ట్ పేపర్లో చాలా డీటెయిల్గా మనం చూద్దాం. గంటల వ్యవధిలో 3 ఖండాల్లో భూకంపాలు. ముందు కాలిఫోర్నియా, తర్వాత వెనిజులా, జపాన్లో. వీటి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని చర్చ. ఎలాంటి సంబంధం లేదంటున్నటువంటి శాస్త్రవేత్తలు. వెనిజులాలో భూకంపానికి సెకండ్ల ముందే గూగుల్ అలర్ట్. ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరికలు. కాసేపటికే ప్రకంపనలు అంటూ చూస్తా ఉన్నాం. బాబా. సో చూద్దాం ఒకసారి. సెలవు రోజు సాయంత్రం అంతా సందడిగా గడుపుతున్నటువంటి సమయం. కేవలం ఒకే ఒక్క నిమిషం వరుసగా 2 భారీ ప్రకంపనలు. ఎటు చూసినా విధ్వంసం. పేక మేడల్లా కూలిన ఇల్లు, భవనాలు, దెబ్బతిన్న విద్యుత్తు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, జనం హాకారాలు, శిథిలాల కింద నుంచి వినిపిస్తున్నటువంటి ఆర్తనాదాలు. వారి పరిస్థితి తలుచుకుంటూ కుటుంబ సభ్యుల రోదనలు. ఎలాగోలా కాపాడుకునేందుకు హడావుడిగా ప్రయత్నాలు. వెనిజులాలో సంభవించినటువంటి భారీ భూకంపం దృశ్యాలు చూడండి, ఎంత దారుణంగా ఉందో. మామూలు భూకంపం కాదు ఇది. పెద్ద పెద్ద బిల్డింగ్లే కుప్పగూలిపోయినాయట. రెండే 2 సార్లు వచ్చిందట. దానితో మొత్తం పెద్ద ఎత్తున కుప్పగూలినట్టుగా తెలుస్తా ఉంది. సో వెనిజులాలో సంబంధించినటువంటి భారీ భూకంప దృశ్యాలు ఇవి. ఈ విషాదంలో వందలాది మంది మరణించగా వేలాది మంది గాయపడ్డారు. శిథిలాల కింద వేలాది మంది చిక్కున్నారు. దీంతో ప్రాణ నష్టం భారీగా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు వెలువడుతున్నాయి. గల్లంతైనటువంటి ఆచూకీ తెలియని వారి కోసం వెనిజులాలో నిర్వహించే వెబ్సైట్ కు భూకంపం తర్వాత గురువారం రాత్రి 28,000 మందికి పైగా కనిపించలేదంటూ అభ్యర్థులు అందాయి. భూకంపంతో లాగువైరా ప్రాంతం, రాజధాని కరాకస్ అతలకుతలంగా, మోరన్, ఫాల్కన్ తదితర పట్టణాల్లో తీవ్ర నష్టం జరిగింది అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో ఇది మామూలు భూకంపంలా కనబడతలేదు. లాగువైరాలో భయానక దృశ్యాలు. ఆదుకునేందుకు ముందుకొచ్చినటువంటి ప్రపంచ దేశాలు. బ్రెజిల్ వరకు ప్రకంపనల తీవ్రత అంటూ చూస్తాను. సో వెనిజులాలో భూకంపం వస్తుంది, జాగ్రత్త అని గూగుల్లో ముందే చెప్పేసిందట. చూడండి ఒకసారిగా. ఇగో మెయింటైన్ అలర్ట్, ఇదంతా కూడా గూగుల్ అలర్ట్ చేసిందట. ఇన్ఫర్మేషన్ ఇదంతా ఒక నాకు తెలిసి వేరే లాంగ్వేజ్లో ఉంది, స్పానిష్లో ఉందేమో. సో ఇక్కడ చూడండి, ప్రకృతి ప్రకోపాన్ని ముందుగా అంచనా వేయడం చాలా కష్టం. కానీ గూగుల్ మాత్రం భూకంపం రాబోతుందని వెనిజులాలోని ప్రజలకు ముందుగానే చెప్పేసింది. వెనిజులాలో నిమిషాల తేడాల్లో 2 సార్లు భూమి కంపించింది. ఈ ప్రకంపనలు ఏర్పడడానికి కొన్ని సెకండ్ల ముందు ఆ దేశంలో లక్షలాది ఆండ్రాయిడ్ యూజర్లు మొబైల్ ఫోన్లు భూకంప హెచ్చరిక సందేశాలతో మోగాయి. మరి కాసేపట్లో 6.2 రెక్టర్ స్కేల్ తీవ్రతతోటి భూమి కంపించబోతుంది, జాగ్రత్తగా ఉండండి అంటూ ఆండ్రాయిడ్ ఫోన్లోని గూగుల్ ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్ సిస్టమ్ తన యూజర్లకు హెచ్చరికలు పంపింది. ఆ తర్వాత కొద్ది క్షణాలకే భూమి కంపించింది. భూకంపం రాబోతుందని గూగుల్ ఎలా చెప్పగలిగిందంటే, ఆండ్రాయిడ్ ఫోన్లో ఉండేటువంటి యాక్సెలరోమీటర్ అనే సెన్సార్ వల్లే మనం ఫోన్ అడ్డంగా పెట్టుకొని చూస్తున్నప్పుడు ఆ యాక్సెలరోమీటర్ వల్లే స్క్రీన్ దానంతటదే తిరుగుతుంది. ఆధునిక స్మార్ట్ ఫోన్లు అన్నింటిలోనూ యాక్సెలరోమీటర్ ఉంటుంది. ఈ యాక్సెలరోమీటర్ వల్ల మరో ఉపయోగం ఏంటంటే, అది ప్రకంపనలు ముందుగా అంచనా వేస్తుంది. భూకంపం అంటే ప్రకంపనలు యాక్సెలరోమీటర్ అంచనా వేస్తే అది వెంటనే గూగుల్ ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్ సిస్టమ్కు భూకంపం సంభవించేటువంటి ప్రదేశం, లొకేషన్ సహా తీవ్రత సంబంధించినటువంటి సిగ్నల్ కూడా పంపిస్తుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో గంటల వ్యవధిలో 3 ఖండాల్లో చాలా పెద్ద ఎత్తున భూకంపం వచ్చింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి ఏమన్నా సిమిలారిటీ ఉందా, 3 ఖండాలు ఒకే సమయంలో రావడం కదా, ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పేసి చెక్ చేసిన కానీ వాళ్ళకి ఏం క్లారిటీ వస్తుందట. సో కానీ చాలా దారుణమైనటువంటి ఇదైతే కనబడతా ఉంది. చూద్దాం మరి వెనిజులాను ఆదుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నాకు తెలిసి కొన్ని వేల మంది మృతదేహాలు ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఎంతమంది చనిపోయారు అనేది చూద్దాం. ఇగో దాదాపు ఇప్పటికే 188 మంది మృతి అట, 1520 మందికి తీవ్ర గాయాలట. శిథిలాల కింద వందలాది మంది, 10,000 మందికి పైగానే మృతి చెంది ఉండొచ్చు అన్నటువంటి అంచనా. 10,000 మంది దాదాపు ఇంకా చాలా మంది దొరకాలి. 180 మంది కన్ఫర్మ్ అయింది. దాదాపు 10,000 మంది చనిపోయేటువంటి అంచనా ఉంది అని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. సో 100 ఏళ్లలో ఇదే అతిపెద్ద విపత్తు అట. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. నిమిషం వ్యవధిలోనే 7.2, 7.5 తీవ్రతతో ఎర్త్క్వేక్స్, కుప్పకున్నటువంటి బిల్డింగ్స్, శిథిలాల గుట్టలుగా పట్టణాలు, ఎటు చూసినా శిథిలాల దిబ్బగా మారినటువంటి లాగ్వైరా స్టేట్. సహాయక చర్యల్లోకి అంతర్జాతీయ బృందాలు. జపాన్, అమెరికా, ఇండియా, నేపాల్లోనూ భూకంపాలంటూ చూస్తాం. సో
మామూలు విషయం కాదు. యుఎస్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం మొదటి భూకంపం 7.2 తీవ్రతతో కరేబియన్ తీరంలోని మొరాన్ పట్టణానికి పశ్చిమంగా సంభవించింది. ఇది కరాకస్ కు పశ్చిమంగా 170 కిలోమీటర్ల దూరంలో భూమికి 22 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. ఈ ఘోరం జరిగిన సరిగ్గా 1 నిమిషం తర్వాత అంతకంటే శక్తివంతమైనటువంటి 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. దీని కేంద్రం మొరాన్ కు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉండడం వల్ల వినాశం తీవ్రత మరింత ఎక్కువగా నమోదైందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నది. సో చాలా దారుణమైనటువంటి భూకంపం సంభవించింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఎంతో గుట్టలు అనుకున్నారు, ఇవన్నీ బిల్డింగ్లు. ఈ బిల్డింగ్లు కుప్పగూలి తర్వాత అందులోపల ఉన్నట్టు ప్రజలు ఎవరైతే శిథిలాలు లేకపోతే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ డెడ్ బాడీస్ అవుతున్నాయో వాటిని తీయడానికి సహాయ బృందాలన్నీ కూడా ఈ విధంగా సెర్చ్ చేస్తున్నాయి. ఎంత దారుణం చూడండి, చాలా దారుణం కదా. ప్రపంచ దేశాలు అన్ని కూడా ఆదుకోవాలి, ఆ కంట్రీని ఆదుకోవాలి. చిన్న కంట్రీ పాపం ఆల్రెడీ వాళ్ళు పాలన సంబంధించినటువంటి విషయంలో స్తబ్దుగా ఉన్నారు. ఆ పాలన అంతా కూడా స్తబ్దుగా ఉంది అక్కడ.